హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 11th వీక్ నామినేషన్లోకి ఎవరెవరు రావడం జరిగింది, ఎవరిని నామినేషన్ చేశారు, అలాగే బిగ్ బాస్ తనుజకి ఇచ్చినటువంటి స్పెషల్ పవర్ ఏందనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ నామినేషన్ ఎంతమందిని చేయాలని చెప్పి ఆ పవర్ కూడా తనుజకి ఇవ్వడం జరిగింది. తనుజకు మొత్తానికి 2 పవర్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 పవర్లు ఏందనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లకి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్లకు రావడం జరిగింది 10 వారాల తర్వాత. సో చూడాలి ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత ఉంది అనేది ఈ వారం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నామినేషన్లో ఎవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయంటే కళ్యాణ్ పడాలకు 3 ఓట్లు పడ్డాయి, సంజన గారికి 2 ఓట్లు, ఇమాన్యుయల్కి 1 ఓటు, దివ్యకు 1 ఓటు, బర్నీకి 1 ఓటు, డిమాన్కి 1 ఓటు. సో టోటల్గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, బర్నీ, డిమాన్ పవన్, సంజన, దివ్య నిఖిత. సో అలాగే రీతు చౌదరి కూడా రావడం జరిగింది. కానీ బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ పవర్తో రీతు చౌదరి నామినేషన్ నుంచి వెళ్ళి తనుజ గారు సేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ తనుజకి ఇస్తాడు. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్ల నుంచి ఒక సేవ్ చేయాలి, దాంతోపాటు నామినేషన్ చేసే సంఖ్యని మన తనుజకు పవర్కి ఇవ్వడం జరిగింది. అంటే నామినేషన్లు ఇద్దరిని చేయొచ్చు లేదా ఒకరిని చేయొచ్చు అని చెప్పి ఆ పవర్ లాస్ట్ వీక్ ఇమాన్యుయల్కు 5 పవర్స్ ఇచ్చారు చూడు, అదే విధంగా పవర్ మనం ఇక్కడ తనుజ గారికి ఇవ్వడం జరిగింది. తనుజ ఒక 5 మెంబర్స్కి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ ఇస్తుంది. అలాగే ఒక ముగ్గురికేమో ఒక్కొక్కరిని నామినేషన్ చేసే ఛాన్స్ ఇస్తుంది. సో 5 మెంబర్స్కి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ తనుజ ఎవరెవరికి ఇచ్చిందంటే కళ్యాణ్ పడాలకి, ఇమాన్యుయల్కి, బర్నీకి, డిమాన్కి, రీతుకు. అలాగే ఒక్కొక్కటి నామినేషన్ చేసే ఛాన్స్ ఎవరికి ఇచ్చిందంటే సంజన గారికి, దివ్య నిఖితకు, సుమన్కి. సో వీళ్ళు ఎవరెవరిని నామినేషన్ చేశారనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాల, డిమాన్ని, సంజన్ని నామినేషన్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ రీతుని అలాగే బర్నీని నామినేషన్ చేయడం జరిగింది. బర్నీ గారు ఇమ్ముని, రీతు చౌదరిని నామినేషన్ చేయడం జరిగింది. డిమాన్ పవన్ కళ్యాణ్ పడాలని, రీతును నామినేషన్ చేయడం జరిగింది. రీతు చౌదరి దివ్య నిఖితని, సంజని నామినేషన్ చేయడం జరిగింది. అలాగే సంజన కళ్యాణ్ పడాలని నామినేషన్ చేయడం జరిగింది. దివ్య నిఖిత రీతు చౌదరిని నామినేషన్ చేయడం జరిగింది. సుమన్ శెట్టి కళ్యాణ్ పడాలని నామినేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా నామినేషన్లు అయిన తర్వాత బిగ్ బాస్ 1 ఓటు వచ్చిన వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి టోటల్గా 7 కంటెస్టెంట్ల నామినేషన్లో ఉన్నారని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఎవరికి నామినేషన్ మొత్తం అయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే కళ్యాణ్ పడాలని 3 నామినేషన్ చేయడం జరిగింది. సంజన గారిని 2 నామినేషన్ చేశారు. రీతు చౌదరికి 4 నామినేషన్ చేశారు. ఇమాన్యుయల్ని 1 నామినేషన్ చేశారు. దివ్యాని 1 నామినేషన్ చేయడం జరిగింది. బర్నీని 1 నామినేషన్ చేయడం జరిగింది. డిమాన్ పాని 1 నామినేషన్ చేయడం జరిగింది. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లలో సుమన్ శెట్టిని ఎవరు నామినేషన్ చేయలేదు. అలాగే రీతు చౌదరిని తనుజ గారు నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరిగింది. అది బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ పవర్తో. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 6 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. 3 కంటెస్టెంట్లు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరు అంటే తనుజ సేఫ్ జోను, రీతు చౌదరి సేఫ్ జోను, అలాగే సుమన్ శెట్టి సేఫ్ జోన్. సో రిమైనింగ్ 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల యొక్క అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారం ఓట్లు తీసుకుంటే కళ్యాణ్ పడాల రాకెట్ కన్నా వేగంతో కొనసాగుతున్నాడు. 37% కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. సో సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు 18%తో. అలాగే నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు 18%లో. నెక్స్ట్ డిమాన్ పవన్ ఉన్నాడు 11%, సంజన గారు 9%, దివ్య నిఖిత 5%లో కొనసాగుతుంది. ఇదే విధంగా నామినేషన్ కొనసాగితే దివ్య నిఖిత ఈ వారం అస్సాంకి వెళ్ళే ఛాన్స్ అయితే 100% ఉంది. ఈ వారం ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కూడా దివ్య నిఖితకి ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి మనకైతే అనిపిస్తుంది. 100% ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. ఫ్యామిలీ వీక్ ఉన్న కూడా ఎలిమినేషన్ ఉంటుంది. దయచేసి మీకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకోండి. అలాగే కళ్యాణ్ పడాలకు విన్నర్ రేజ్లోకి వచ్చాడని కొందరు అడుగుతున్నారు. 100% కళ్యాణ్ పడాల విన్నర్ రేజ్లోకి రావడం జరిగింది. ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్
అయిన తర్వాత కళ్యాణ్ పడాలకు ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ ఎప్పుడు 20%, 30% ఉన్న కళ్యాణ్ పడాల ఓటింగ్ 30% నుంచి 40%కి పెరిగింది. ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. అది ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, చూసినా, ట్విట్టర్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల అయితే టాప్లో కొనసాగుతుండు. ఇదే విధంగా కళ్యాణ్ పడాల కొనసాగితే కళ్యాణ్ పడాలని ఆపే శక్తి ఈ బిగ్ బాస్ 9 చరిత్రలో ఎవరికి లేదని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే మీ టాప్ 5 ఎవరని కొందరు అడుగుతున్నారు. టాప్ 5 ఎవరో కాదు, కళ్యాణ్ పడాల విన్నర్ రన్నర్ తనుజ, 3rd ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డిమాన్ పాను, 5th ప్లేస్ కోసం 4 కొట్లాడుతున్నారు. సంజన గారు, రీతు చౌదరి, సుమన్ శెట్టి, బర్ని గారు. ఈ 4లో ఎవరో ఒకరు టాప్ 5 పొజిషన్లకు అయితే వస్తారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతారని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.